ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బందికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య తెలిపారు. ఆదివారం స్థానిక కోటదిబ్బ SR1 వద్ద ఏఐటీసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ 37వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ పతాకాన్ని బడేటి చంటి ఆవిష్కరించారు. యూనియన్ పతాకాన్ని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి బడేటి చంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు నూలుపోగుల దండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు బండి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో కార్పొరేషన్లో ఖాళీ అయిన ఉద్యోగ సిబ్బంది పోస్టుల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించి ఉద్యోగ సిబ్బందికి పనిభారం లేకుండా చేసినట్లు శాసనసభ్యులు తెలిపారు. ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఏఐటీసీ అనుబంధ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చిన ఉద్యోగ సిబ్బంది సమస్యల్లో తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించామన్నారు. అర్హత ఉన్న వారందరికీ పదోన్నతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో బండి వెంకటేశ్వరరావు, యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్లను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యేను కోరారు. టీడీపీ నగర అధ్యక్షులు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్లో అనేక మంది యువతకు ఉపాధి కల్పించామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పాంతసారథి, యూనియన్ వ్యవస్థాపకులు మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు మహాలక్ష్ముడు తదితరులు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి, ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు మొక్కలు నాటారు. యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో బి నారాయణరావు, డి వెంకటేశ్వరరావు, ఎస్ఎంవి సుబ్బారావు, సిహెచ్ అప్పారావు, బీకేడివి ప్రసాద్, డి దుర్గారావు, కె రామచంద్రరావు, పి దుర్గారావు, ఎస్ గౌరీశంకర్, ఎంఎస్ బాజీ, ఎస్కే ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఆ టెక్నికల్ టీమ్ని మేము తీసుకుంటాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే మనం ఏజెన్సీ ద్వారా తీసుకుంటున్నామో అవసరమైతే ఒక ఏజెన్సీ తీసుకుని అందులో వచ్చే 10 మంది వర్కర్లు కూడా మీకు ఉపయోగపడేటట్టు పెడతాం. నిన్న కూడా నారాయణ గారితో మాట్లాడు, ఎందుకంటే 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేశారు. మేము కూడా ఏం చేస్తున్నామంటే వాళ్ళ తరపున ఎవరైతే ఉన్నారో, అంటే యూనియన్తో కూడా తగ్గు రాకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తున్నాం. ఎందుకంటే రిటైర్ అయిపోయిన శానిటైజేషన్లో అవ్వచ్చు, వాటర్ వర్క్స్లో అవ్వచ్చు, అవుట్ సోర్సింగ్లో 60 ఏళ్ళకే పెట్టారు కాబట్టి వాళ్ళ తరపున ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ అమ్మాయి ఉంటే వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి ఉంటే వాళ్ళ అబ్బాయి, వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇస్తున్నాం ఇబ్బంది లేకోకుండా. కాదు అనుకుంటే అప్పుడు కాదా మీ టెక్నికల్ టీము ఎవరైతే మీకు సంబంధించి కావాలన్నారో ఆ ప్రయారిటీ ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ చేసిన దగ్గర ఇది ప్రైవేట్గా చేసుకున్న వాళ్ళని పెడతాం డెఫినెట్గా. మీరు ఉన్నప్పుడు మీకు హెల్పింగ్గా, ఎందుకంటే ఎక్కడా మనకి సమస్య రాకూడదు. ప్రజలకి మనం అనుసంధానంగా, అప్పుడు నేను పని చేసినా మీరు పని చేసినా ప్రజల కోసం. నీళ్ళు రాలేదు అని అంటే ఫస్ట్ నన్ను అడిగితే నేను మిమ్మల్ని అడుగుతా. కాబట్టి నేను ప్రతి దగ్గర దాన్ని అనుసంధానం చేసుకుంటూ మనకి ఎంత టీం కావాలనుకుంటే అంత టీం. అనుబంధ సంస్థ అయినటువంటి ZMUU మరి ప్రతి సంవత్సరంలాగే ఈ రోజున కూడా ఈ 8వ వార్షికోత్సవం 37వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారు బడేటి చంటి గారు, గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, గౌరవ పెద్దలు చోడే వెంకటరత్నం గారు, వెంకటేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను ఒక 12 సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో ఉండటము, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా చేసుకుంటూ వస్తున్నాం. మరి మీరు గడిచిన ఈ 2 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి యూనియన్ నాయకులు కావచ్చు, ఇక్కడ మన మున్సిపల్ ఎంప్లాయీస్, మన మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్, ఎంప్లాయీస్ ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి నేను చెప్పిన మాటలన్నీ కూడా కరెక్టా కాదా, ఈ పని వీళ్ళు చేశారా లేదా అని చెప్పి ఏర్పాటు చేయడం కార్పొరేషన్ పరంగా, అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు మరి ఆలోచన చేసి ఈ అందరికీ కూడా వర్కర్స్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు, రిటైర్ అయిపోయిన వాళ్ళ పని భారం పని చేస్తున్న వాళ్ళ మీద పడకూడదు అని చెప్పి కొత్త వాళ్ళని ఏ రకంగా రిక్రూట్ చేసుకోవాలని చెప్పి ఆలోచన చేసి శాసనసభ్యుల వారు మీ అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఈ పని చేసుకుంటూ వస్తున్నాము. మీ అందరికీ కూడా కార్పొరేషన్ పరంగాను ఎమ్మెల్యే గారు ఉదయం లేచిన కానీ రాత్రి వరకు అందుబాటులోనే ఉంటున్నారు. మీ సమస్యలు
వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన తీరుస్తున్నారు. కార్పొరేషన్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ఏమైనా ఉంటే ఆయన సలహా మేరకు నేను కూడా చేస్తూ వస్తూ ఉన్నాను. ఇవన్నీ నేను చెప్పిన వాటిలో మీరు నలుగురికి చెప్పి ఈ రకంగా మనం ఇబ్బంది పడుతుంటే ఈ ఇబ్బందుల నుంచి కార్పొరేషన్ గౌరవ శాసనసభ్యులు వారు కూడా మన సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి మీరందరూ కూడా చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.